ఫైలం అనిలిడా. ఫైలం అనిలిడా ఇది చాలాసార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఫైలం అనిలిడా ఇది ఎలా ఉంటుందంటే సెగ్మెంటెడ్ బాడీ ప్లేన్. ఫైలం అనిలిడాలో ఉండే జీవులు సెగ్మెంటెడ్ బాడీ ప్లేన్. అంటే వాడు ఏమంటారంటే సెగ్మెంటెడ్ అంటే ఏంది, ఇక చూడండి కచ్చలు చూస్తావా, ఇవన్నీ సెగ్మెంటెడ్ అనమాట. సెగ్మెంటెడ్ వీటి యొక్క లక్షణాలు ఏంటంటే ద టర్మ్ అనిలిడా ఎల్ అంటే ఏంటంటే లాటిన్ వర్డ్ యానులస్ అంటే లిటిల్ రింగ్, చిన్న రింగ్ టైప్. చూడండి ఇక్కడ చిన్న రింగ్ టైప్ ఉందా లేదా, రింగ్ టైప్ యానులస్. అండ్ జిఆర్ అంటే లాటిన్ జీనస్. ఇది ఎడియాస్, ఈడిఐఓఎస్. ఎడియాస్ అంటే ఫామ్. ఇది అడుగుతాడు మనం, ఎడియాస్ అంటే ఏందని అడుగుతాడు, ఫామ్ అని. ద టర్మ్ అనిలిడా ఎల్, యానులస్ అంటే లిటిల్ రింగ్, జెనరస్ ఎడియాసిస్ అంటే ఫామ్, వాజ్ కాయిన్డ్ బై లామార్క్. ద టర్మ్ అనిలిడా వాజ్ కాయిన్డ్ బై లామార్క్. ఈ అనిలిడిస్ ఎక్కడ ఉంటాయి? మేబీ ఆక్వాటిక్ అంటే సముద్రంలో బతుకుతాయి, మరియు ఫ్రెష్ వాటర్లో బతుకుతాయి, మరియు మట్టి మీద, నేల మీద కూడా బతుకుతాయి. తర్వాత కొన్నిసార్లు ఫ్రీ లివింగ్. మేబీ ఆక్వాటిక్ అంటే రెండు వస్తాయి, టెరిస్ట్రియల్ అయిపోయింది వీటికి. ఫ్రీ స్విమ్మింగ్, సమ్ టైమ్స్ పారాసైటిక్. ఇవి కొన్నిసార్లు ఏ జీవి మీద ఆధారపడకోకుండా ఫ్రీ లివింగ్ బతుకుతాయి. ఖచ్చితంగా కొన్నిసార్లు వేరే జీవుల మీద ఆధారపడతాయి. అందుకే వీడు పారాసైటిక్ అన్నాడు. ఇది కొంచెం ప్రత్యేకమైన ఫైలం ఇది. అందుకే లాస్ట్ రికార్డ్ చేస్తున్నాయి ఇది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ దీంట్లో ఉన్నాయి. సమ్ టైమ్స్ పారాసైటిక్ అంటే ఇది. ఫైలం అనిలిడా ఎగ్జిబిట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ బాడీ ఆర్గనైజేషన్. ఫైలం అనిలిడా ఎగ్జిబిట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ బైలాటరల్ సిమెట్రీ. ఫైలం అనిలిడా ఆర్ ట్రిప్లోబ్లాస్టిక్, metamerically segmented. Phylum Annelida are triploblastic, metamerically segmented, metamerism and coelomate. గుర్తుపెట్టుకోండి, సీలోమేట్ అంటే దీంట్లో ఏమున్నట్టు, ఏ రకానికి, స్కైజోసీలిక్ సీలోమ్. Phylum Annelida are triploblastic, metamerically segmented, metamerism and coelomate, schizocoelomic coelom animals. Figure 3.10 to 3.12. Their body, వాటి యొక్క శరీరం ఎలా ఉంటుంది, అండ్ ద సీలోమ్. దేర్ బాడీ అండ్ ద సీలోమ్. ఈ ఫైలం అనిలిడా యొక్క శరీరం కానీ వాటి లోపల ఉండే సీలోమ్ అనబడే సైజోసిలోమిక్ సీలోమ్ కానీ ఎలా ఉంటాయి, ఆర్ డివైడెడ్ బై ట్రాన్స్వర్స్ సెప్టా. మీకు అర్థమవుతుంది అనుకో, ట్రాన్స్వర్స్ సెప్టా అంటే ఏంది, ఇదే ట్రాన్స్వర్స్ సెప్టా అంటే ఇట్లా ఒక్కొక్కటి నుంచి ఇవన్నీ ట్రాన్స్వర్స్ సెప్టా ఇంటూ సెగ్మెంట్స్ ఆర్ మెటామర్స్. By transverse septa into segments or metamers. Annelidas possesses ఏంటిది, లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి మరియు సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి. ఎక్కడ, ఇన్ ద బాడీ వాల్లో. ఇవి ఏం చేస్తాయి అంటే హెల్ప్ ఇన్ లోకోమోషన్. అనిలిడాలో మనకు లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి, సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి బాడీ వాల్లో. ఇవి నడవడానికి ఉపయోగపడతాయి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, స్కైజోసీలోమిక్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక బాడీ ఇలా ఉందనుకో, దీని లోపల సీలోమ్ ఉంటుంది. కానీ ఏ రకమైన సీలోమ్ అంటే బాడీ చీలి స్ప్లిట్ అయి ఉంటుంది. దీని లోపల సీలోమ్ ఉందనుకో, దాన్ని ఏమంటారు, బాడీ డివైడ్ అయిపోయి దాని లోపల సీలోమ్ ఉంటే దాని పెట్టిన సీలోమిక్ పేరు ఏంటంటే స్కైజోసీలోమిక్ సీలోమ్. స్కైజో అంటే ఏంది, స్ప్లిట్. స్కైజో అంటే స్ప్లిట్.
చూడండి ఇక్కడ నుంచి సీలోమ్ విత్ సీలోమిక్ ఫ్లూయిడ్. సీలోమ్ విత్ సీలోమిక్ ఫ్లూయిడ్. సీలోమ్ ఉంటుంది, దాని లోపల సీలోమిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొవైడ్స్ ఏ హైడ్రోస్టాటిక్ స్కెలిటన్. సీలోమ్ విత్ సీలోమిక్ ఫ్లూయిడ్ ప్రొవైడ్స్ ఏ హైడ్రోస్టాటిక్ స్కెలిటన్. హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ గివింగ్ స్టిఫ్నెస్ టు ద బాడీ పార్ట్స్. ఓకే, గివింగ్ స్టిఫ్నెస్ టు ద బాడీ పార్ట్స్. ఈ విధంగా హెల్పింగ్ ఇన్ లోకోమోషన్. గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. సీలోము విత్ సీలోమిక్ ఫ్లూయిడ్తో ఏం కల్పిస్తుంది అంటే ఆ వానపాము యొక్క బాడీకి హైడ్రోస్టాటిక్ స్కెల్టన్ని చూపిస్తుంది. అందువల్ల వానపాము ఏమవుతుందంటే బాడీ పార్ట్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట కదిలేటప్పుడు. సో ఈ విధంగా ఇవి ఈ రెండు వాటి యొక్క కదలికలో హెల్ప్ చేస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆక్వాటిక్ అనలిడ్స్. ఇక్కడ చూడండి కొత్త రకం వచ్చింది. ఇక్కడ నీటిల్లో నివసించే అనలిడ్స్ గురించి. యాక్చువల్గా అనలిడాస్ నీటిల్లో ఉంటాయి. సముద్రపు నీటిలో ఉంటాయి, ఫ్రెష్ వాటర్ నీటిలో ఉంటాయి, నేల మీద ఉంటాయి, ఫ్రీ స్విమ్మింగ్ ఉంటాయి, సమ్టైమ్ పారాసైటిక్ ఉంటాయి. కానీ వీడు మాట్లాడేది ఆక్వాటిక్ అనలిడ్స్. ఆక్వాటిక్ నీళ్ళలో ఉండే అనలిడ్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సచ్ యాజ్ నీరీసెస్. NGREIS నీరీసెస్. Aquatic annelids such as Nereis possesses lateral appendages. అంటే ఏంది, సైడ్కి ఉంటే ఇప్పుడు బాడీ ఇట్లా ఉందనుకోండి, సైడ్కి ఉంటే లాటరల్ అపెండేజెస్ అనమాట. ఆక్వాటిక్ అనలిడ్ సచ్ యాజ్ నిరీసెస్. చూడండి నిరీసెస్ అంటే ఇదే, ఈ జీవి ఎలా ఉన్నాయి, సైడ్కి ఉన్నాయి లేదా లాటరల్ అపెండేజెస్. ఇవి పొసెస్ లాటరల్ అపెండేజెస్. దీన్నే ఏమంటారు, పారాపోడియా. పారాపోడియా. ఇవన్నీ కూడా మనకు పారాపోడియానే. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు పారాపోడియానే. ఇవి ఏం చేస్తాయి మనకు అంటే పారాపోడియా హెల్ప్ ఇన్ స్విమ్మింగ్ అనమాట. పారాపోడియా మాత్రం మనకు ఈత కొట్టడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ అయిపోయింది సెంటెన్స్. చూడండి ఇక్కడ కైటినస్ సీతే అండ్ సక్కర్స్ ఉన్నాయి. కైటినస్ సీతే అండ్ సక్కర్స్ దేంట్లో సహాయపడతాయి, లోకోమోషన్. కొన్నిటిలో కొన్ని ఆక్వాటిక్ అనలిడ్స్, అన్ని కాదు ఇక్కడ, కొన్ని ఆక్వాటిక్ అనలిడ్స్లో మనకు పారాపోడియా ఉంది, అది ఈత కొట్టడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే కొన్నిటిలో కైటినస్ సీతే ఉంటాయి మరియు సక్కర్స్ ఉంటాయి, ఇవి నడవడానికి ఉపయోగపడతాయి. కొన్నిట్లో అంటున్నాడు, అన్నిట్లో కాదు, అన్నిట్లో. ఇక్కడ నెక్స్ట్ సెఫలైజేషన్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ విత్ ది డిస్టింక్ట్ హెడ్. సెఫలైజేషన్ అంటే ఏం లేదబ్బా, తల ఎదగడం, తల భాగం అనేది బాగా కనపడడం. చూడండి ఇక్కడ సెఫలైజేషన్ ఏంది, బాగుంది లేదా తల భాగం, చూడండి ఇక్కడ రైట్, అది వాడు చెప్పేది. సెఫలైజేషన్ ఈజ్ మోర్ ప్రొనౌన్స్డ్ విత్ డిస్టింక్ట్ హెడ్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ ఇన్ సమ్ పాలిసిటేస్. Cephalization is more pronounced with distinct head and sense organs in some polycetae. Respiration is by simple diffusion. ద్వారా జరుగుతుంది. Diffusion through the body wall. Respiration is by simple diffusion through the body wall and in Nereis highly vascularized parapodia. Respiration is by simple diffusion through the body wall and in Nereis highly vascularized parapodia. Help in respiration. A closed circulatory system is present. దీంట్లో ఏముంటుంది, a closed circulatory system is present. Respiratory pigments such as hemoglobin. దాని పేరు ఏంటంటే హిమోగ్లోబిన్. ఇక్కడ రెండునే చూడండి, ఇది అడుగుతాడు. వానపాములో రెస్పిరేటరీ పిగ్మెంట్స్ ఏంటివని అంటే హిమోగ్లోబిన్ అని అందరికీ తెలుసు, కానీ ఇది ఇస్తాడు వాడు. క్లోరోక్రూరోరిన్. చూడండి ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ. ఎట్లా అంటే క్లోరోక్రూరోరిన్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా ఎక్కడ కరిగిపోయి ఉంటాయి, ఆర్ ఫౌండ్ డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మాలో ఉంటాయి. ఈ లక్షణం అనేది చాలా ప్రత్యేకమైనది ఇన్వర్టిబ్రేట్స్లో అని చెప్తున్నాడు. ఓకే, ఇన్వర్టిబ్రేట్స్ వానపాము
దేని కిందకు వస్తుంది? అన్లిడా కిందకు వస్తుంది. ఈ అన్లిడాస్ ఇన్వర్టిబ్రేట్స్ కింద ఒక జాతి, ఒక పేరు. ఇన్వర్టిబ్రేట్స్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏదంటే రెస్పిరేటరీ పిగ్మెంట్స్ అనేటువంటి హిమోగ్లోబిన్, క్లోరోక్లోరిన్ అనేది ఆర్ ఫౌండ్ డిజాల్వ్ ఇన్ బ్లడ్ ప్లాస్మా. ఇది వెరీ ఇంపార్టెంట్, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ సెంటెన్స్ ఎక్కువ. ఓకే, ఈ సెంటెన్స్ క్లోరోక్లోరిన్. వానపాముల్లో ఉండే రెస్పిరేటరీ పిగ్మెంట్ ఏంటంటే క్లోరోక్లోరిన్. ఓకే, రైట్. నెక్స్ట్ వాటి యొక్క ఎస్కిటర్ ఆర్గాన్స్ గురించి చెప్తున్నాడు. నెఫ్రీడియా, దీంట్లో మెటానెఫ్రీడియా ఉంటుంది. ఇప్పుడు నెఫ్రీడియా అనేది మనకు తెలుసు, దీంట్లో 2 రకాలు ఉంటాయి. మెటానెఫ్రీడియా అంటే ఏంది? నెఫ్రీడియాలో మనకు నెఫ్రోస్టోమ్స్ ఉంటాయి. ఇప్పుడు నెఫ్రీడియాతో పాటు మనకు నెఫ్రోస్టోమ్స్ ఉన్నాయనుకో, దీన్ని ఏమంటారు? మెటానెఫ్రీడియా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెఫ్రీడియాతో పాటు నెఫ్రోస్టోమ్స్ ఉంటే దానిని మెటానెఫ్రీడియా అంటారు. ఇటువంటి మెటానెఫ్రీడియానే వానపాములో ఉండేది. అది వాడు చెప్పేది. నెఫ్రీడియా ఆర్ ఎక్టోడర్మల్. ఇది ఎట్లా పుట్టింది? ఎక్టోడర్మల్, పైన చర్మం నుంచి పుట్టింది. ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్. హెల్ప్ ఇన్ ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎస్క్రీషన్. రైట్. మనకు వానపాముల్లో ఎస్క్రిటరీ ఆర్గాన్ ఏది అంటే టక్కున గుర్తు రావాల్సింది ఫైలం అన్లిడా, తర్వాత వచ్చేసి నెఫ్రీడియా. ఈ నెఫ్రీడియాలో ఏ నెఫ్రీడియా అని అడిగినా అనుకో, మెటానెఫ్రీడియా. అసలు మెటానెఫ్రీడియా అంటే ఏంటి అంటే నెఫ్రీడియాతో నెఫ్రోస్టోమ్స్ కానీ కలిసి ఉంటే దాన్ని మెటానెఫ్రీడియా అంటారు. లేకపోతే దాన్ని ఏమంటారు? మీసోనెఫ్రీడియా అంటారు. ఇప్పుడు ఈ నెఫ్రీడియా ఎక్కడి నుంచి పుట్టింది? దాని యొక్క ఎక్టోడర్మల్ చర్మం నుంచి పుట్టింది. ఇన్ ఆరిజిన్. ఇది ఏం చేస్తుంది అంటే హెల్ప్స్ ఇన్ ఆస్మోరెగ్యులేషన్ అండ్ ఎస్క్రీషన్కి హెల్ప్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ పెయిరిడ్. గుర్తుపెట్టుకోండి, నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ పెయిరిడ్. ఏముంటుంది దాంట్లో? పెయిరిడ్ గ్యాంగ్లియా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఉందనుకోండి, పెయిడ్ గ్యాంగ్లియా ఉంటుంది. ఇట్లా గ్యాంగ్లియా అంటే ఇది ఏంది? పెయిడ్ గ్యాంగ్లియా ఉంటుంది. నర్వస్ సిస్టంలో పెయిడ్ గ్యాంగ్లియా ఉంటుంది. కనెక్టెడ్ టు ద lateral nerves, connected by lateral nerves around the pharynx, forming a nerve ring and to a gangliated double ventral nerve cord Annelida type of nervous system. గుర్తుపెట్టుకోండి, Annelida type of nervous system ఏది అంటే Annelida type of nervous system అని ఏదైనా అడిగితే ఇదంతా రాయాలి మనం. ఓకే, నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ పెయిడ్ గ్యాంగ్లియా కనెక్టెడ్ బై lateral nerves around the pharynx, forming a nerve cord and to a gangliated double ventral nerve cord. Annelida type of nervous system. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను. పెయిడ్ గ్యాంగ్లియా అంటే ఇక చూడండి ఏమని ఇచ్చాడు? సెరిబ్రల్ సబ్ ఫారెంజియల్. నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ పెయిర్డ్ సెరిబ్రల్ అండ్ సబ్ ఫారెంజియల్ గ్యాంగ్లియా connected by lateral nerves around the pharynx, forming a nerve ring and to a gangliated double ventral nerve cord. Annelida type of nervous system. Sense organs like eyes, palps అండ్ టెంటకిల్స్. చూడండి, మనకు సెన్స్ ఆర్గాన్స్ ఏంటివి? కళ్ళు, తర్వాత మీషాలు, ఇవి కోర మీషాలు, పల్ప్స్. ఎక్కడ ఉంటాయి? అక్కర్ కొన్నిట్లో ఉంటాయి, ఇన్ సమ్. ఈ వానపాములు ఎలా ఉంటాయంటే మేబీ డైసియస్, అంటే సెక్సెస్ ఆర్ సపరేటెడ్. వాడు కేవలం మనకు ఈ చాప్టర్లో చెప్పే దేని గురించి చెప్తున్నాడు? చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దీని గురించి, నెరిసెస్ గురించి చెప్తున్నాడు. నెరిసెస్ అంటే దీంట్లో మగది వేరే ఉంటుంది, ఆడది వేరే ఉంటుంది అనమాట. అది వాడు చెప్పేది. డైషియస్, సెక్సెస్ ఆర్ సపరేట్ అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్ నిరీసెస్. మనకైతే ఎర్త్వామ్ గురించి అసలు చెప్పలేదు ఇక్కడ.
జస్ట్ నిరీసెస్ గురించి చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ టాపిక్ మొత్తంలో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నిరీసెస్ గురించి చెప్తున్నాడు. అదే ఇది నిరీసెస్. ఇవి డైసియస్. దే మే బి డైసియస్, సెక్సెస్ ఆర్ సపరేట్. ఎగ్జాంపుల్ డెరీసియస్ ఆర్ మొనీషియస్. మొనీషియస్ అంటే ఏంది? హెర్మోఫ్రోడిట్. ఎస్, ఇప్పుడు చెప్పాను చూడండి. దే మే బి డైసియస్, sexes are separate. Example Nereis and Monoecious hermaphrodite. Example ఎర్త్వామ్ అండ్ లీచెస్. అంటే ఈ ఫైలం అనిడాలో మనకు రెండు వస్తాయి. డైసియస్ అనే జాతికి సంబంధించిన ఉంటాయి, మొనీసియస్కి సంబంధించినవి రెండు ఉంటాయి. డైసియస్కి అయితే ఎగ్జాంపుల్ నెరీసెస్, మొనీసియస్కి అయితే ఎగ్జాంపుల్ చూడండి వానపాములు ఇచ్చినాడు. తర్వాత లీచెన్స్ అంటే ఏంటివి? లీచెస్ అంటే దాన్ని ఏమంటారు? జెలిగెలు. ఎస్, జెలిగెలు. ఈ రెండు కూడా మనకు మొనీషియస్ కిందకి వస్తాయి, హెర్మోఫ్రోడిట్ కిందకి వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫైలంలో రెండు ఉన్నాయి. డైసియస్ మొనీషియస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మరి రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? రిప్రొడక్షన్ ఈజ్ యూజువల్లీ సెక్షువల్. క్లీవేజ్ ఈజ్ హోలోప్లాస్టిక్ కంప్లీట్ అండ్ స్పైరల్. Cleavage is holoplastic, complete and spiral. Development is direct. In the monoecious annelids. ఇది చాలా డిఫరెంట్ సెంటెన్స్ చూడండి. వీడు ఏమన్నాడంటే రిప్రొడక్షన్ అనేది యూజువల్గా సెక్సువల్గానే జరుగుతుంది. క్లీవేజ్ మాత్రం హోలోప్లాస్టిక్, కంప్లీట్ అండ్ స్పైరల్. వీటి వరకు మనకు అర్థమైంది. రిప్రొడక్షన్ ఏమో సెక్షువలే జరుగుతుంది, క్లీవేజ్ మాత్రం హోలోబ్లాస్టిక్ అంటే కంప్లీట్, స్పైరల్ లేదా కంప్లీట్, హోలోబ్లాస్టిక్ జరుగుతుంది. కానీ వీడు చూడండి, ఇక్కడ మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఇక్కడ అంటే ఈ ఫైలం అనిడిలాలో మనకు ఆడ మగ జీవులు వేరువేరువి ఉంటాయి. మరియు ఆడ మగ రెండు ఆర్గాన్స్ అంటే ఇది స్త్రీలింగం, పుష్పలింగం, ఏదది మేల్ గొనాడ్స్, ఫీమేల్ గొనాడ్స్ రెండు ఒకటే జీవులు ఉండేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీడేమంటారంటే డెవలప్మెంట్కి వెళ్తే మనం ఏదైతే మనకు మొనీషియస్ వానపాములు అన్నామో వాటిల్లో డెవలప్మెంట్ ఏమవుతుంది? డైరెక్ట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఇన్ ద మొనీషియస్ బైసెక్సువల్ అన్లీడ్స్. చూడండి, డెవలప్మెంట్ మాత్రం ఇండైరెక్ట్ ఇన్ డైసియస్ యూనిసెక్సువల్ అన్లీడ్స్. ఇది వెరైటీ ఉంది కదా. ఎక్కడైనా కానీ యూనిసెక్షువల్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనిషి అనేవాడు యూనిసెక్షువల్. వీడిలో డైరెక్ట్ పిల్లలు పుట్టాలా అంటే ఇంకా లార్వా, ఎగ్గు, లార్వా, ప్యూపా ఆ దశలు ఉండవు. కానీ ఇక్కడ వెరైటీ ఉంది. డెవలప్మెంట్ ఇండైరెక్ట్ అన్నాడు డైసియస్లో. అది కూడా డైసియస్లో అంటే యూనిసెక్సువల్ అన్లీడ్స్లో డైసియస్. చాలా వెరైటీ స్టెప్ ఇది. యూనిసెక్సువల్ ఎనిమల్స్లో ఎప్పుడైనా పిల్లలు పుడతాయి. కానీ వీడేమంటున్నాడు ఇక్కడ లార్వా, ఎగ్గు, లార్వా, ప్యూపా అనేది స్టార్ట్ అవుతాయని చెప్తున్నాడు. కానీ ఎక్కడైతే మనము ఈ జీవులు వానపాముల్లో మనకు లార్వా, ప్యూపా అని ఊహించుకున్నామో దాంట్లో ఉండదు. అక్కడ డైరెక్ట్ పిల్లలు పుడతాయని చెప్తున్నాడు. రివర్స్ ఇక్కడ ఇది డైరెక్ట్ ఉండాలా, ఇది ఇండైరెక్ట్ ఉండాలా. కానీ రివర్స్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఇన్ ద మొనీషియస్ అండ్ బైసెక్షువల్ annelids and indirect in the dioecious unisexual annelids. Characteristics larval form ఇది ట్రోకోఫోర్. నేను చెప్పా పైన ఉంది ట్రోకోఫోర్. ఇది ట్రోకోఫోర్ అక్కర్ ఇన్ ద లైఫ్ హిస్టరీ. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఆడ ఒక మగ సపరేట్ ఉన్నారనుకోండి, దీన్ని ఏమంటారు? ఎవరైనా కానీ యూనిసెక్స్ అంటారు. ఇవి మనం ఏం చేస్తాం? ఇవి పిల్లలు పుడతాయి. వీడేమంటారంటే ఇది యూనిసెక్షువల్ అయినప్పటికీ ఇక్కడ లార్వా ఉంటుంది, ఎగ్ ఉంటుంది, ప్యూపా ఉంటుంది. ఎగ్గు, లార్వా, ప్యూపా ఉంటుంది. సో ఈ యూనిసెక్షువల్ ఏం పుడతాయి మనకు? డెవలప్మెంట్ ఏమైతుంది? ఇండైరెక్ట్ అని చెప్తున్నాడు. అది ఇక్కడ వెరైటీ రివర్స్ చెప్తున్నాడు. కానీ వానపాములో మాత్రం మొనీషియస్ ఉంటాయి, ఇక్కడ మాత్రం డైరెక్ట్ అంటే పిల్లలు పుడతాయి. ఇప్పుడు వానపాము ఇటుందనుకో, యాక్చువల్గా మనం వానపాము చూస్తే ఫస్ట్ గుడ్లు పెడుతుందేమో, లార్వా అవుతుందేమో, ప్యూపా అవుతామో అనుకుంటాం. కానీ ఇలా ఉండదు. ఇది మొనీషియస్ అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ డైరెక్ట్గా ఉంటుంది. అడుగుతారు వాడు,
డెవలప్మెంట్ డైరెక్ట్గా ఉండి మొనీషియస్ అయినటువంటి జీవి ఏది అంటే ఎర్త్వామ్ కానీ లీచెన్స్ కానీ. రైట్. డెవలప్మెంట్ ఇండైరెక్ట్గా ఉండి బట్ యూనిసెక్షువల్గా ఉండే జీవి ఏంది అంటాడు. అది ఏంది అంటే మళ్ళీ నిరీషియస్. గుర్తుపెట్టుకోండి, నిరీషియస్. ఇక్కడ నుంచి చూస్తారా, నిరీషియస్. ఇది నిరీషియస్. ఓకే. ఈ నిరీషియస్ అనేది ఇది అనేది ఏం చేస్తాడంట, ఇండైరెక్ట్ కాబట్టి ఫస్ట్ గుడ్లు పెట్టి పిల్లలు పెడుతుంది. ఫైలం అన్లిడాలో లార్వల్ ఫామ్ ఏదంటే ట్రోకోఫోర్ అక్కర్. ట్రోకోఫోర్ అక్కర్స్ ఇన్ ద లైఫ్ హిస్టరీ.